నమస్కారం అండి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ శ్రీ పండితులు వసుమతి రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ సంవత్సరం దసరా విశిష్టతల గురించి తెలుసుకుందాం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ సంవత్సరం దసరా అనేది 11 రోజులు వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా దసరా అనేది మనం 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటున్నాం. రావడానికి గల విశిష్టత ఏంటి? అలాగే 11 రోజులు అమ్మవారికి ఏ అలంకారాలు, ఏ నైవేద్యాలు పెడతారో మా వ్యూవర్స్ కోసం ఒకసారి తెలియజేయాలి. నమస్కారం అండి. నా పేరు వసుమతి రామకృష్ణ అండి. భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ ఎదురుకుండా వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మ వారి దేవస్థానం నందు ఈ నెల 22/9/2025 నుండి దసరా మహోత్సవంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ముఖ్యంగా విశిష్టత, ఈ సంవత్సరం అమ్మవారికి 11 అలంకారాలు వచ్చినాయండి. దీని విశిష్టత ఏమిటంటే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సమయం నందు ఒక తిది 36 గంటలు వస్తుందండి. దానిని పురస్కరించుకుని అమ్మవారికి ఒక అలంకారం పెరుగుతుందండి. అలాగే ఈ విధంగా ఈ సంవత్సరం 11 అలంకారాలు వచ్చినాయండి. వాటిని పురస్కరించుకుని అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారము, అమ్మవారికి ఏ చీర కడతాము, ఏ నైవేద్యం పెడతాము అనేది చెప్తానండి. అమ్మవారికి మొదటి రోజు 22/9/2025 రోజున బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తామండి. ఈ రోజు అమ్మవారికి గోల్డ్ కలర్ చీర కడతామండి. అమ్మవారి నివేదన వచ్చి పరమాన్నం నైవేద్యంగా పెడతామండి. రెండవ రోజు వచ్చి అమ్మవారి అలంకారం గాయత్రీదేవి అలంకారం అండి. ఈ రోజు అమ్మవారికి సిమెంట్ రంగు చీర కడతామండి. అలాగే అమ్మవారి నివేదన వచ్చేసి కట్పొంగలండి. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తామండి. ఈ రోజు అమ్మవారి బ్లూ కలర్ శారీ కడతామండి. అమ్మవారి నివేదన వచ్చేసి దద్దోజనం అండి. అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరిస్తామండి. ఈ రోజు అమ్మవారి నివేదన వచ్చేసి రవకేసరి. 5వ రోజు వచ్చి అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరిస్తామండి. ఈ రోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర కడతామండి. నివేదన వచ్చేసి సేమియా పాయసం. 6వ రోజు వచ్చేసి లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తామండి. ఈ రోజు అమ్మవారికి పింక్ కలర్ శారీ కడతాం, పింక్ కలర్ చీర కడతామండి. అలాగే నివేదన వచ్చేసి పులిహార అండి. వచ్చేసి అమ్మవారిని మహాచండీదేవిగా అలంకరిస్తామండి. ఈ రోజు అమ్మవారి నివేదన వచ్చేసి కదంబం అండి. 8వ రోజు వచ్చేసి అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తామండి. ఈ రోజు వచ్చేసి అమ్మవారికి క్రీమ్ కలర్ చీర కడతామండి. అలాగే చెక్క పొంగలి నైవేద్యంగా కడతామండి. దుర్గాదేవిగా అలంకరిస్తామండి. ఈ రోజు అమ్మవారికి వచ్చేసి మిరపపొడి ఎరుపు రంగు చీర కడతామండి. అలాగే నివేదన పులిహార అండి. అలంకారం వచ్చేసి మహిషాసుర మర్దని అండి. ఈ రోజు అమ్మవారికి నేవీ బ్లూ చీర కడతామండి. అలాగే అమ్మవారి నివేదన ఈ రోజు అలంకారం వచ్చేసి రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తామండి. ఈ రోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర కడతామండి. అలాగే రవకేసరి నివేదనగా పెడతామండి. ప్రతిరోజు అమ్మవారికి ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు భక్తుల చేత కుంకుమ పూజ నిర్వహిస్తామండి. అలాగే 11వ రోజు సాయంత్రం వచ్చేసి అమ్మవారికి జమ్మి కొడతామండి. శ్రీ గురుభ్యో నమః. సర్వజనా సుఖినో భవంతు.